మకర రాశి వాళ్ళు కానీ కుంభరాశి వాళ్ళు కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనప్పటికీ కూడా మీరు ఏదైనా ఉద్యోగంలో ఉన్నారనుకుందాం, మీ సుపీరియర్స్ కానీ మీ సబార్డినేట్స్ కానీ మిమ్మల్ని బాగా దెబ్బతీశారనుకుందాం, లేదా మీకు మోసం చేశారనుకుందాం, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారనుకుందాం, లేదా ఒక వ్యాపారంలో ఉన్నారనుకోండి, మీరు ఏదైనా భాగస్వాములతో ఆ వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ భాగస్వాములు మీకు తెలియకుండా మిమ్మల్ని మోసం చేయటమో మీకు వెన్నుపోటు పొడిచి వాళ్ళు లాభపడటమో జరిగిందనుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. కోపం అనేటువంటిది ప్రదర్శించకూడదు, దూషించకూడదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నించండి. ఆ తర్వాత వాడు ఆలోచిస్తాడు, ఏంటి నేను ఇంత చేసినప్పటికి కూడా వీడు ఏమీ అనలేదే అని అనుకుంటూ భయపడుతూ ఉంటాడు, ఏం జరగబోతోంది, ఏం చేస్తాడు అని. కానీ మీరు ఎలాంటి కీడు వాడికి తలపెట్టకూడదు. మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే ప్రతిరోజు కూడా ఆ రోజు నుంచి మొదలుకొని వాడి పేరును తలుచుకుంటూ మీరు ఒక చోట ఇంట్లో కూర్చుని హనుమాన్ చాలీసా చదవండి. ఆ తర్వాత ఇది ఎంతవరకు చదువుతా అంటే వాడికి విపరీతమైనటువంటి కీడు కలుగుతుంది, అది మీరు కళ్ళారా చూస్తారు, అంతవరకు చదవండి.